విష్ణువుల వివాదం అనాది కాలంలో సృష్టికర్త బ్రహ్మ సంరక్షకుడు విష్ణువు మధ్య ఒక వివాదం తలెత్తింది. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని అహంకారంతో వాదించుకున్నారు. వారి వాదన లోకాలను కలవరపెట్టింది. స్తంభం ఆవిర్భావం అప్పుడు వారి అహంకారాన్ని అణచడానికి పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు. ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. ఆకాశం నుండి భూమి వరకు విస్తరించిన ఆ తేజస్సును చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. శివుడు ఇలా పలికాడు: బ్రహ్మ, విష్ణువులారా, మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలును లేదా చివరను కనుగొంటారో వారే గొప్పవారు. బ్రహ్మ విష్ణువుల అన్వేషణ వెంటనే బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విష్ణువు వరాహ రూపంలో భూమిని చీల్చుకుంటూ పాతాళానికి వెళ్లాడు. యుగాలు గడిచినా శివుని అంతు ఎవరికీ దొరకలేదు. మరియు నిజాయితీ విష్ణువు తన ఓటమిని అంగీకరించి వినయంతో తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మ మాత్రం పైనుండి రాలుతున్న కేతకీ పుష్పాన్ని సాక్షిగా పెట్టుకుని తాను అగ్ని అగ్రభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. శివ అనుగ్రహమన్ శాపం మహాశివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించి అతనికి భూమిపై పూజలు ఉన్నవని శపించాడు. నిజాయితీగా ఉన్న విష్ణువును ఆశీర్వదించాడు. పర్వతమే అరుణాచలం. బ్రహ్మ విష్ణువుల కోరిక మేరకు ఆ ప్రచండమైన అగ్నిస్తంభం ఒక పర్వతంగా స్థిరపడింది. అదే అరుణాచలం. జ్ఞానానికి నిలయమైన ఈ క్షేత్రం పంచభూతాల్లో అగ్నితత్వానికి ప్రతీక.